నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందు. నీకు ఘనత కావాలి అంటే నీతి కృప అనుసరించాలి. దుర్మార్గమైన ఆలోచనలు ఉంటే అది దేవుడు తిరస్కరణ ధోరణిలో ఉంటాడు. ఎవరైతే సన్మార్గతలో ఉంటుందో ఆయనను దేవుడు ప్రేమిస్తాడు. ఇది ఖచ్చితం. దుర్మార్గత ప్రవర్తన అంటే దేవుడి యొక్క క్రియలకు, దేవుడి యొక్క ఆలోచనలకు, దేవుడి యొక్క స్థితికి వేరుగా ఉండడం. సన్మార్గత అంటే ఆయన నీతిని, ఆయన కృపను అనుసరించి బ్రతకడం. నీతి న్యాయాల కోసం ఆకలి దుప్పులు కలవారు ధన్యులు అన్నారు. అంటే నీతి న్యాయము నీకు కావాలి అంటే ఆ ఆకలి నీకుంటే నీకు ధన్యత బాగుంటుంది. ఆయన రాజ్యంలో, ఆయన పరలోకంలో ఉండగోరిన వారు నీతి న్యాయాలు గలవారై ఉండాలని ఆయన నియమం. స్వభావాన్ని బట్టి పాపులైన మనుషులకు అంటే మనందరికీ అన్నిటికంటే ముఖ్యమైన అవసరమైనవి నీతి న్యాయాలు. దేవునితో కలిసి ధన్యస్థితిలో శాశ్వతంగా జీవించగోరితే వారు వెతకవలసింది ఇలాంటి దాన్నే. మనం కోరేది, వెతికేది ఏమిటో దాన్ని బట్టి మనం ఎలాంటి వారిమో అర్థం చేసుకోవచ్చు. క్రీస్తులో నమ్మకం పెట్టడం ద్వారా దేవుని పిల్లలైన వారు నీతి న్యాయాలను అపేక్షిస్తారు. తాము న్యాయవంతులు కావాలని, భూమిపై న్యాయానికి పైచేయి కావాలని ఆశిస్తారు. దేవుని ఆత్మ వారిలో ఇలాంటి కోరిక పుట్టిస్తాడు. నీతి న్యాయాలు కోసం ఏమి ఆకలి దొప్పులు లేని వారు, ఖచ్చితంగా చెప్తున్నాను, ఆత్మ సంబంధంగా చచ్చిపోతారు. శరీరము, అన్నము, నీళ్ల కోసం ఎలా మనము అల్లల్లాడిపోతామో ఆ విధంగా అన్నిటికీ తెగించి బాధలు కోర్చి నీతి న్యాయాలను కోరుకునే వారికి దేవుని రాజ్యం ఉంటుంది. అలాంటి వారికి ఘనత ఉంటుంది. ఈరోజు నీతిని వెతికితే, నీ కృపను వెతికితే, న్యాయవంతుడైన దేవుణ్ణి ఆకలి దప్పులతో వెతకడమే ఈ తృప్తి నీకు ఖచ్చితంగా ఉంటుంది.